నాకు జర్మన్ ఎక్కడ వచ్చింది ఎగ్జాక్ట్‌గా అంటే వన్ రాసా. అక్కడ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయా. మళ్ళీ ఆ తక్కువ కాస్ట్ అయిపోతేనే నా కోర్స్ వచ్చేసి ఒక 70% ఇంగ్లీష్, 30% జర్మన్. నేర్చుకున్న B1 అంతా మర్చిపోయినా. ఇప్పుడు మళ్ళీ B2 చేయాలంటే సో బీ హానెస్ట్ ఎగ్జామ్ మాత్రమే పాస్ అయ్యా. B1.1, B1. అట్లా ఒక్కొక్క లెవెల్‌కి 2 లెవెల్స్ ఉంటాయి మళ్ళీ. వాళ్ళు అసలు జర్మన్ రాకపోతే ఇంగ్లీష్ వాళ్ళని ఎక్కువ తీసుకోరు. సో జర్మన్ అక్కడ చాలా ఉపయోగపడుతుంది. జర్మన్ ఇంగ్లీష్లో చెప్పేదానికంటే జర్మన్ తెలుగులో ఎవరైనా చెప్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఏమేమి పార్ట్ టైమ్స్ చేసినా, ఎన్ని రకాల పార్ట్ టైమ్స్ ఉంటాయి. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే అసలు నేను జర్మన్ లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకున్నా, అసలు ఎంతవరకు వాడుతున్నా, ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో చెప్తా. అండ్ చాలా మంది అడిగే క్వశ్చన్, నువ్వు ఎట్లా నేర్చుకున్నావు, సో ఎట్లా వచ్చింది, ఎట్లా కోపపోయినావు అని చాలా మంది అడుగుతున్నారు. సో దాని గురించి నేను ఎట్లా నేర్చుకున్నానో ఒక వీడియో చేస్తాను. ఫుల్ వీడియో చాలా షార్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, నేను అంటే డిఫరెంట్ కంట్రీస్కి మాస్టర్స్ పోవాలనుకున్నప్పుడు జర్మన్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఓన్లీ వన్ థింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా తక్కువలో అయిపోతుందని జర్మన్ చూస్ చేసుకున్నా. అంతకుమించి ఇంకో రీజన్ లేదు. అండ్ మెకానికల్కి ఫేమస్ అని కూడా. సో ఇది చూస్ చేసుకున్న తర్వాత నేను నా స్టడీస్ వచ్చేసి వరంగల్లో, దాని తర్వాత నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. సో హైదరాబాద్కి అంటే ఏదో ఐఎల్స్ కోచింగ్ కానీ లేకపోతే ఇదని జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రావాలి కదా హైదరాబాద్కి. సో హైదరాబాద్కి వచ్చిన అప్పుడు చూస్తుంటే ఐ ఫౌండ్ వన్ రామకృష్ణ మట్. అది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే అక్కడ కూడా మళ్ళీ తక్కువ కాస్ట్ అయిపోతుందనే రామకృష్ణ మట్ చూసుకున్నా. అప్పుడు 2000 పర్ లెవెల్, A1, A2, B1 సగం వరకు నేర్చుకున్నా. దాని తర్వాత మా అక్క పెళ్ళి ఉంటే సో ఇక మళ్ళీ అటు తిరగడం కష్టం అవుతుందని సో కంప్లీట్ హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినా. సో దాని తర్వాత సో వచ్చేసిన అంటే అక్కడ నేర్చుకుని ఎంత అంటే జస్ట్ ఒక రైటింగ్, ఒక రీడింగ్ అంతే. అసలు స్పీకింగ్, లిజనింగ్ అయితే అసలు ఏం నేర్చుకోవాలి, ఏం రాలేదు అక్కడ. ఎందుకంటే మనం ఎక్కడ మాట్లాడడం, సో వాళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో చెప్తారు. సో అంత పెద్ద యూజ్ అనిపించాలి నాకు. బట్ గ్రామర్ మాత్రం చాలా బాగా చెప్పారు. యాక్చువల్ నా దగ్గర నోట్స్ ఉండే, బట్ వెతుకుతున్నా దొరకట్లేదు. ఉంటే షేర్ చేస్తే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. బట్ చూస్తా, దొరికితే మాత్రం పక్క నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో షేర్ చేస్తా, చూడండి. అండ్ పక్క ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి. అండ్ ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వీడియోస్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ కింద అది హైప్ ఉంది, అది కూడా ఒకసారి ఇవ్వండి. సో దానివల్ల ఏం ఉపయోగం అంటే మేబీ వీడియోస్ ఎక్కువ రీచ్ వస్తుంది అనుకుంటా. సో నెక్స్ట్, సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎన్రోల్ అవ్వాలంటే B1 కావాలి. సో నేను నా కోర్స్ వచ్చేసి ఒక 70% ఇంగ్లీష్, 30% జర్మన్. సో B1 కోసం ఫాస్ట్ ఒక స్కూల్కి చూసుకొని అక్కడ ఎన్రోల్ అయ్యి అక్కడ B1 రాసా. అక్కడ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయా. మళ్ళీ కొన్ని రోజులు టైం ఉంది. సో ఇంకో ఇన్స్టిట్యూట్లో జస్ట్ ఎగ్జామ్ రాసా, లక్కీలీ పాస్ అయ్యా. సో దానివల్ల నేను ఎన్రోల్ అయ్యా. దాని తర్వాత మనకి ఎక్కడ జర్మన్ లాంగ్వేజ్ వాడే అసలు ఉపయోగం రాలేదు. జస్ట్ ఎక్కడన్నా పార్ట్ టైంలో ఐ ఆమ్ దేర్, యూ హౌ ఆర్ యూ, గివి తప్ప మనం ఎక్కువ వాడము. సో అంటే వాడలేదు, ఎక్కువ మాట్లాడడం. బేసిక్గా వాళ్ళు మాట్లాడినప్పుడు అరే ఎందుకు వీళ్ళతో మాట్లాడడం అనుకుంటాం. సో అది నేను చేసిన పెద్ద తప్పు. సో మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు మనం కూడా రిటర్న్గా క్వశ్చన్స్ అడగడం, ఆన్సర్స్ ఇవ్వడం ఇస్తే సో జర్మన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు సరే అలా ఆడుతూ పాడుతూ ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత నాకు థీసిస్ చేయాలంటే B2 కావాలి. నేర్చుకున్న B1 అంతా మర్చిపోయినా. ఇప్పుడు మళ్ళీ B2 చేయాలంటే సో మొత్తం A1, A2, B1 బ్రషప్ చేసుకొని మళ్ళీ B2 లాంగ్వేజ్ కోర్స్ చేసి దాని తర్వాత ఎగ్జామ్ రాయాలి. సో ఇప్పుడు నేను ఆలోచించి సో నేను అప్పుడు కొన్ని పాడ్కాస్ట్, లేకపోతే కొన్ని మూవీస్ జర్మన్ చూడడం, లేకపోతే కొన్ని బుక్స్ చదవడం. సో అట్లా జర్మన్ లాంగ్వేజ్ B1 వరకు మళ్ళీ ఏం కోచింగ్ తీసుకోలేదు. సో మొత్తం ఆన్లైన్లో అప్పుడే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అట్లా ఎక్కడ నేను జాయిన్ అవ్వలేదు, బట్ యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి కదా, అవి తీసుకొని B1 వరకు నేర్చుకొని B2 కూడా జస్ట్ కొన్ని మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ మోడల్ పేపర్స్ అన్నీ అంటే ఏమేమి అడుగుతున్నారు, ఎట్లా అడుగుతున్నారు, ప్యాటర్న్ ఏంటి, అవన్నీ చూసుకొని B2 ఎగ్జామ్ పాస్ అయ్యా. ఎగ్జామ్ మాత్రమే పాస్ అయ్యా. టు బీ హానెస్ట్ ఎగ్జామ్ మాత్రమే పాస్ అయ్యా. సో పెద్ద లాంగ్వేజ్ అప్పటికి వచ్చా అంటే వచ్చు, రీడింగ్ వచ్చు, రైటింగ్ వచ్చు, సగం లిజనింగ్ వచ్చు, బట్ స్పీకింగ్ మాత్రం చాలా భయంగా ఉండేది. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సరే B2 అయిపోయింది, థీసిస్ అయిపోతుంది, ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ ఏంటి. బట్ నాకు ఇంటర్వ్యూ అయింది, జర్మన్లో అయింది ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు. బట్ ఏంటంటే 50-50, కొన్ని ఇంగ్లీష్లో అడిగారు, కొన్ని జర్మన్లో అడిగారు, అది మేనేజబుల్. బట్ నాకు జర్మన్ ఎక్కడ వచ్చింది ఎగ్జాక్ట్గా అంటే, నాకు ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన తర్వాత కొన్ని జాబ్ వచ్చింది, బట్ వీసా రిజెక్ట్ అయింది అన్ఫార్చునేట్గా. అక్కడ కొంచెం గ్యాప్ ఉండే, ఒక 4 months ఆఫ్ టైం గ్యాప్ ఉంటే నేను ఒక బట్టల షాప్లో ఒక సేల్స్ మ్యాన్గా పనిచేశాను. సో అక్కడ ఎవ్రీడే చాలా మంది వచ్చి, అంటే చిన్న షాపే, బట్ చాలా మంది వచ్చేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడడం, సో వాళ్ళని అడగడం, వాళ్ళతో అంటే నేను అదొక అసలు ఆ వర్క్ లెక్క కాదు, ఒక జర్మన్ లాంగ్వేజ్ అసలు ఒక ట్రైనింగ్ లెక్క నేను వాళ్ళతో మాట్లాడినా. అంటే నేను అనుకున్నా జర్మన్ లాంగ్వేజ్ ఇక్కడ నేర్చుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ ఉండదు, సో అక్కడైనా పక్కా నేర్చుకోవాలని. వాళ్ళతో అసలు వాళ్ళు మాట్లాడకున్నా వాళ్ళకి ఏదో క్వశ్చన్ అడిగేది, అసలు నేను అడిగేదాన్ని నాకే అర్థం ఉండేది కాదు. బట్
అట్లా అడిగి లేకపోతే విని అట్లా నేర్చుకున్నా. సో ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే అసలు రాదు. సో ఇప్పుడు నాకు B1 సర్టిఫికేషన్ ఉంది, B2 సర్టిఫికేషన్ ఉంది. అండ్ ఇప్పుడు నేను లాస్ట్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా నేను నా సెల్ఫ్ ఇన్షియలైజేషన్ తోటి నేను జర్మన్ నేర్చుకుంటే ఏమన్నా కోర్సులు ఉన్నాయా అంటే వాళ్ళు మళ్ళీ ఒక ట్యూటర్ని పెట్టారు. సో అక్కడ కూడా జర్మన్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా జర్మన్ నేర్చుకున్నా. సో 1-to-1 కోచింగ్ ఉంటుంది, అది వెరీ కాస్ట్లీ, బట్ కంపెనీ పే చేస్తుంది. సో అదే నా జర్నీ. అండ్ ఇక్కడ మనకి ఎక్కడ జర్మన్ ఉపయోగపడుతుంది అంటే ప్రతి పార్ట్ టైం దగ్గర మనం జర్మన్ మాట్లాడితే మనకు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకు ఫస్ట్ థింగ్ పార్ట్ టైం ఎవరైనా ఆన్లైన్లో కాంటాక్ట్ ఇచ్చేవాళ్ళ లేకపోతే ఫస్ట్ కాల్ చేసేవాళ్ళు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం జర్మన్లో మాట్లాడితే పక్కా వాళ్ళు ఐదర్ వాళ్ళ ఆఫీస్ కానీ రమ్మంటారు, లేకపోతే కొన్ని కాంట్రాక్ట్స్ పంపించే అవకాశం ఉంటుంది. సో ఇంగ్లీష్ మాట్లాడితే మోస్ట్ అరే వీళ్ళకి మళ్ళీ అక్కడ క్లయింట్ అంటే వీళ్ళకి ఏ పార్ట్ టైం అయినా ఈ ప్రొవైడ్ అంటే ఈ కన్సల్టెన్సీ వాళ్ళకి వాళ్ళు క్లయింట్లే కాబట్టి అబ్బా క్లయింట్ మళ్ళీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందో వద్దంటాడో నెక్స్ట్ టైం మనకి ఇస్తాడో అని వాళ్ళు అసలు ఈ జర్మన్ రాకపోతే ఇంగ్లీష్ వాళ్ళని ఎక్కువ తీసుకోరు. సో జర్మన్ అక్కడ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆబ్వియస్గా జాబ్స్ రావాలంటే జర్మన్ పక్కా రావాలి, జర్మన్ లేకపోతే జాబ్ లేదు. అండ్ ఈవెన్ పార్లమెంట్లో లేకపోతే ఇక్కడ మొత్తం అంత డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. జర్మనీలో కల్చర్ అంటే జర్మన్ లాంగ్వేజ్, ద మెయిన్ జర్మన్ లాంగ్వేజ్ పక్కా అందరు ఉండాలి, జర్మన్ లాంగ్వేజ్ లేకపోతే ఫ్యూచర్ లేదని వాళ్ళే చెప్తున్నారు. సో జర్మన్ లాంగ్వేజ్ పక్కా నేర్చుకోండి. సో ఇప్పుడు ఎక్కడ నేర్చుకున్నా ఎవరి దగ్గర నేర్చుకున్నా మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్ చేయకపోతే అసలు రాదు. సో ప్రతిరోజు మీరు అద్దం ముందు నిల్చొని మాట్లాడతారా, లేకపోతే మీరు యూట్యూబ్లో చూసి యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడతారా అంటే వాళ్ళతో అక్కడ వచ్చేదానికి మీరు ఆన్సర్ చేసుకుంటారా మీకు మీరే, లేకపోతే మీరు నెట్ఫ్లిక్స్ సిరీస్ చూస్తారా, లేకపోతే పాడ్కాస్ట్ వింటారా, లేకపోతే బుక్స్ చదువుతారా, అదంతా మీ ఇష్టం. బట్ పక్కా ఇది ఒక రెగ్యులర్ యాక్టివిటీలా ఉంటేనే వస్తుంది. అండ్ ఇప్పటికీ నేను అప్పుడప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నా ఇంకా, బట్ ఏదైనా టైం ఉండట్లేదు. బట్ ఎప్పుడన్నా జర్మన్లో వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు జర్మన్లో చదువుతున్నా, ఆ ట్రాన్స్లేట్ వాడట్లేదు. సో అది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ యూనివర్సిటీలో జర్మన్ కోర్స్ ఉంటుంది. సో అది కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సో A1.1, A1.2, A2.1, A2.2, B1.1, B1.2 అట్లా ఒక్కొక్క లెవెల్కి 2 లెవెల్స్ ఉంటాయి మళ్ళీ. సో అక్కడ యూనివర్సిటీలో చాలా మంది నేర్చుకున్నారు, చాలా బాగా చెప్తారు, అక్కడ కూడా చాలా బాగా నేర్చుకున్నారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డిఫరెంట్ నేషనాలిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మాట్లాడుతారు, మనకు కూడా వస్తుంది. ఫస్ట్ థింగ్ మనకు మిస్ అయ్యేది ఏంటంటే మనతో ఎవరు మాట్లాడరు, మనం ఎవరితో మాట్లాడడం, అది మిస్ అవుతుంది. సో ఇక్కడ మీకు నియర్ బై ఇప్పుడు టాండమ్ నియర్ మీ అని కొడితే మీకు ఇట్లా జర్మన్ మాట్లాడే వాళ్ళు లేకపోతే ఇట్లా లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ లేకపోతే ఇట్లా గ్యాదరింగ్స్కి నియర్ బై కఫేల్లో ఎక్కడనే కూడా అవుతూ ఉంటారు. సో మీరు అది వాడుకోవచ్చు. సో మీరు కూడా అట్లా కొడితే మీకు ఏమైనా ఉంటే మీరు అటెండ్ అవ్వచ్చు. సో అది కూడా ఒక ఎఫెక్టివ్ మెథడ్ ఇక్కడ జర్మన్ నేర్చుకోవడానికి. అండ్ నాకు పర్సనల్గా జర్మన్ ఇంగ్లీష్లో చెప్పేదానికంటే జర్మన్ తెలుగులో ఎవరైనా చెప్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈజీగా అర్థమవుతుందేమో నా ఫీలింగ్, జస్ట్ మై ఫీలింగ్. కొన్ని యూట్యూబ్లో వీడియోస్ అట్లే చూసేవాడిని. సో మీ ఇష్టం అది ఎట్లా అనేది. సో ఇది నా షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఏంటంటే ఆ జర్మన్ లాంగ్వేజ్ జర్నీ. సో విచ్ హెల్ప్స్ మీ అలాట్. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిని జర్మన్ నేర్చుకో అని చెప్తున్నా అంటే సో నాకు రాకపోతే నేను చెప్పిన అనుకో అరే నువ్వే నేర్చుకోవాలి నేను ఎందుకు నేర్చుకోవాలరా అంటారు. సో అందుకో ఇప్పుడు నాకు వచ్చినందుకు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతానా. ప్రౌడ్ అంటే ఒక సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు అరే జర్మన్ నేర్చుకోండి రా భయ్ అని చెప్పగలుగుతున్నా. సో నా సజెషన్ ఏంటంటే జర్మన్ నేర్చుకోండి, మేక్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్. ప్రతిరోజు మన డైలీ లైఫ్లో జర్మన్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మన వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఏమేమి పార్ట్ టైమ్స్ చేసినా, ఎన్ని రకాల పార్ట్ టైమ్స్ చేసినా, ఎన్ని రకాల పార్ట్ టైమ్స్ ఉంటాయి అనేది ఒక ఫుల్ వీడియో చేస్తా. అది కూడా చాలా మంది ఉపయోగపడతారు. అండ్ నేను ఎట్లా వెతికినా కూడా చెప్తా. అండ్ మోర్ ఓవర్ సో నేను పార్ట్ టైం చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ గ్యాప్ లేకుండా చేసిన. సో ఓన్లీ 1-2 days అంటే గ్యాప్ ఉండేది. బట్ ఒకరోజు ఈరోజు అయిపోతుంది అనుకో, సో 2-3 daysలో మళ్ళీ వెతుకొని మళ్ళీ వెంటనే వెళ్ళేవాడిని, ఎందుకు టైం వేస్ట్ అనేది. సో అవన్నీ చెప్తా. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.